ఉదర్ ఆగే జానా అయితే తమన్నా భాటియా కూడా వస్తుంది. ఎగ్జాక్ట్గా ఇప్పుడు 2 అవుతుంది అనమాట. జుట్టు కూడా పెరిగిపోయింది, బాగా కటింగ్ చేయించుకోవాలి. అయితే మన అపరిచితుడు తెలుసు కదా హీరో. హలో తమ్ములు, వెల్కమ్ బ్యాక్ టు ది మై ఛానల్ ఫిట్నెస్ కింగ్ ఆరిఫ్. ఈ రోజు ఏమొచ్చి డే 21 అనమాట. డైరెక్ట్ ఎయిర్పోర్ట్ నుంచి ఎంట్రీ ఇచ్చే, ఎందుకంటే ఆల్రెడీ మీకు డే 20 చూసిన వాళ్ళకి ఐడియా ఉంటుంది లాస్ట్లో ఫినిషింగ్ డేస్ ఏమైంది అనేది. చార్మినార్ వెళ్ళొచ్చిన తర్వాత అందుకోసం ఇందులో సైరీది పెట్టలేదు అనమాట. సైరీది ఏమొచ్చి మనకి డే 20 లాస్ట్ ఎండింగ్లో కవర్ అయిపోయింది అనమాట మనకి సైరీ అది. అందువల్ల ఇది డ్యూటీ నుంచి మీకు పెడుతున్నా కంటిన్యూ. డే 21 రంజాన్ అనమాట. ఎయిర్పోర్ట్కి వచ్చేసా, నమాజ్ అయితే రూమ్లోనే చదువుకొని వస్తాను అనమాట. ఏందనేది వ్యాపారం మధ్యలో ఏదైనా కథ ఉంటే కథ పెడతా, లేకపోతే ఇంకా మధ్యాహ్నం డ్యూటీ ఫినిష్ అయ్యాక మస్జిద్కి వెళ్ళి నమాజ్ చదువుకొని అక్కడి నుంచి కంటిన్యూ చేద్దాం వ్లాగ్ ఈరోజు. ఓకేనా తమ్ములు? అయితే టైం ఇప్పుడు మనకి 11:30 AM అవుతుంది అనమాట. 11:30 AM. అయితే మన అపరిచితుడు తెలుసు కదా హీరో విక్రాంత్, అపరిచితుడు ఓకేనా, మల్లన్న, అదే పాపులర్ సినిమాలు ఏదైతే ఉన్నాయో ఆ పేరు చెప్తున్నాను. హీరో విక్రాంత్ తెలుసు కదా మీకు, ఆయన వస్తున్నారు అనమాట. వెళ్ళి రిసీవ్ చేసుకుందాం అయితే. ఓకేనా, పదండి మరి. ఇంకా थोड़ा सा आगे आ जाओ. అలాగే వెళ్ళిపో. హలో సార్, వెల్కమ్ సార్. హీరో విక్రాంత్ని రిసీవ్ చేసుకున్నాం అనమాట. ఉదర్ ఆగే జానా అయితే తమన్నా భాటియా కూడా వస్తుంది అనమాట. ఇదిగోండి, తమన్నా భాటియాకి సినిమా పేర్లు మనం చెప్పనవసరం లేదు, మొత్తం తమన్నా కానీ అందరికీ ఐడియా ఉంటుంది కదా, అది వ్యాపారం. అయితే చూసారు కదా ఈరోజు మాది ఏ షిఫ్ట్ ఇలా జరిగిందనమాట. మన హీరో ఎవరిని, విక్రమ్ని రిసీవ్ చేసుకున్నాం, అలాగే తమన్నా భాటియాని కూడా రిసీవ్ చేసుకున్నాం అనమాట. ఇలాగ ఇద్దరు సెలబ్రిటీ డైలీ వస్తుంటారు, కాకపోతే పెట్టను ఈరోజు ఎందుకో పెట్టాలనిపించింది అనమాట. అందువల్ల ఇదిగోండి చుక్కు దానయ్య, ఇంకోరావుడు హర్యానా సంజీత్, అదనమాట. ఇదిగో ఈ పనికి మాలని ఏంటి 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 అదనమాట వ్యాపారం. ఇలా అయింది ఈరోజు డ్యూటీ. ఇక రూమ్కి వెళ్ళాక నమాజ్ అది చదువుకొని రెస్ట్ చేసి కలుపుకుందాం ఏంటనేది. అల్హమ్దులిల్లా టైం 1:31 PM అవుతుంది అనమాట. నమాజ్ చదివేసుకొని బయటకు వచ్చేసాం మనం. ఇంకా రూమ్కి వెళ్ళిపోయి రెస్ట్ చేద్దాం. ఓకేనా? అండ్ ఈరోజు ఈవినింగ్ వర్కౌట్ కూడా ఉంటుంది మనకి. చాలా మంచి వ్లాగ్ అయింది మీ గురించి ఈరోజు. సెలబ్రిటీస్ది కూడా పెట్టాను అనమాట రిసీవ్ చేసుకున్నది. ఈసారి నుంచి కవర్ చేద్దాం, సెలబ్రిటీస్ వస్తే అది కూడా పెడతా వ్లాగ్లో. ఓకేనా? టైం ఏమొచ్చి ఎగ్జాక్ట్గా ఇప్పుడు 2 అవుతుంది అనమాట. జుట్టు కూడా పెరిగిపోయింది, బాగా కటింగ్ చేయించుకోవాలి. వ్యాపారం కొంచెంసేపు పడుకుందాం, సాయంత్రం మళ్ళీ 5కి లెగిసి నమాజ్కి వెళ్దాం, సన్ నమాజ్కి. ఓకేనా? అయితే టైం ఇప్పుడు 6:22 PM అవుతుంది అనమాట. ఇంకా ఒక 6:22 అంటే ఇంకా ఒక 6 minutesలో అనమాట. 6 minutesలో మనది ఇఫ్తార్ని బ్రేక్ చేస్తుంది, మన ఫాస్టింగ్ని బ్రేక్ చేస్తాం. ఇఫ్తార్ని బ్రేక్ అంటున్నాను, ఫాస్టింగ్ బ్రేక్ చేయడాన్ని ఇఫ్తార్ అంటున్నాను. పదండి ఇంకా మస్జిద్కి బయలుదేరి ఏంటనేది చూద్దాం, వ్యాపారం ఏం పెడతారు ఏంటి. ఓకే, డైలీ రొటీన్గా ఉంటే ఏదైనా కొత్తగా ఉంటే మాత్రం తీసి చూపిస్తాం మస్జిద్లో ఏంటనేది. ఓకేనా? ఎందుకంటే ఈ రోజు 21 వ్లాగ్, 21 డే. ఈ 20 days నుంచి చూసిన వాళ్ళకి ఐడియా ఉంటుంది మస్జిద్లో ఏం పెడుతున్నారు ఏం పెట్టట్లేదు అని. డైలీ తీసి అప్డేట్ ఇస్తున్నాను మీకు. రొటీన్గా ఉన్నట్టయితే మాత్రం ఓకేనా? పదండి మరి ఇంకా బయలుదేరాం. అల్హమ్దులిల్లా ఇఫ్తార్ అయిపోయింది, నమాజ్ కూడా అయిపోయింది అనమాట. ఇఫ్తార్లో నేను చెప్పినట్టే డైలీ రొటీన్ ఫ్రూట్స్
వాటర్ మిలాన్, డేట్స్, మస్క్ మిలాన్ అండ్ అదే బాయిల్ చేసిన శనగపప్పు, గ్రేప్స్, పపాయ, ఇంకా అదే రొటీన్. మీరు ఆల్రెడీ వ్లాగ్స్లో చూస్తే అదే ఉంటుంది అనమాట. కొత్తగా ఏం లేదు కాబట్టి మనం కూడా అంతగా మళ్ళీ తీయలేదన్నమాట. అండ్ నమాజ్ కూడా మీకు తెలిసిందే, అందుకోసం వీడియో లెంత్ పెరిగిపోతుంది, షార్ట్ చేద్దామని తగ్గించాను అనమాట. ఇప్పటికే వీడియో లెంత్ బాగా పెరిగిపోయిందని కొద్దిగా తగ్గించా. అండ్ ఈరోజు వర్కౌట్ కూడా ఉందన్నమాట. నైట్ పడుకునే ముందు చేద్దాం వర్కౌట్. అయితే ఇప్పుడు వస్తుంటున్నాను. వెళ్తూ ఇంట్లో వదినమ్మ వాటర్ మిలాన్ వదినమ్మ ఏం చెప్పిందంటే, నమాజ్ నుంచి చదువుకొని వచ్చేటప్పుడు కోకోనట్ వాటర్ని పాలు తీసుకొని రమ్మన్నది. ఇది వ్యాపారం, తీసుకొని వెళ్దాము. అయితే మనం చెప్పాను కదా, కోకోనట్ వాటర్ మస్జిద్ ముందున్న షాప్ ఉంటుంది, వాళ్ళ దగ్గర తీసుకునే వాళ్ళు 150 తీసుకునే వాళ్ళు 160 చేస్తారు అనమాట. అయితే ఇంకా షాప్ మార్చేసాం, వెనకాల చూస్తాం కదా, ఈ షాప్ నుంచి కూడా తీసుకుని వెళ్తున్నాం అనమాట. ఈయన 150 తీసుకుంటున్నారు, సేమ్ 1 ఎందుకు 10 రూపాయలు అక్కడ ఎక్స్ట్రా పే చేయడం, అందుకోసం మార్చేసాను అనమాట షాప్. ఇదే పాలు ఆల్రెడీ తీసుకున్నాను. పాలు వాటర్ మిలాన్ తీసుకొని జాగ్రత్తగా రూమ్ వచ్చాను అనమాట. వాటర్ మిలాన్ అంటున్నాను, కోకోనట్ వాటర్. ఈ నమాజ్ చదువుకొని వచ్చినప్పటి నుంచి అన్ని మిస్టేక్లే చెప్తున్నాను నేను. సరిపోయింది వ్యాపారం. అయితే వదినమ్మ మ్యాగీ చేస్తుంది. మ్యాగీ తిందాం, చూపిస్తుంది కూడా. అయితే వదినమ్మ మ్యాగీ తయారు చేసింది. నేను అప్పటిదాకా కూర్చొని షర్బత్ నేను తయారు చేశాను. నేను చూపిస్తా. ఇది మ్యాగీ వదినమ్మ చేసింది అనమాట. ఇదేమొచ్చి ఏంది ఇది నాన్న తయారు చేసినాను. ఇది అది వదినమ్మ తయారు చేసినది. పాడు మ్యాగీని కూడా ఇంత అలా బా చాలా బాగా చేసింది మ్యాగీ. రాకొట్టేసి అప్పుడు సర్బతే మొహబ్బత్ తాగుదాం, ఓకేనా? మ్యాగీ అయిపోయింది అనమాట. ఇప్పుడు ఏంది మనం చేసింది, ఆహా ఈ జుట్టు ఒకటి నిలబడిపోతుంది. నమాజ్కి వెళ్ళేటప్పుడు క్యాప్ పెట్టుకుని వెళ్తున్నాను కదా, అందువల్ల ఫోల్డింగ్ అయ్యి కటింగ్ కూడా చేయించుకోవాలి. మరి అన్నీ చెప్పాలి వీడియో, తమ్ముళ్ళు అందరూ చూస్తారు ఏంటి మా డైలీ లైఫ్ స్టైల్ అని. ఏంది ఇఫ్తార్ మొత్తం అవగొట్టేసి ఇంటికి వచ్చి మ్యాగీ మొహబ్బత్గా సౌత్ కూడా అవగొట్టేసా. కొంతసేపు అలాగా ఐపీఎల్ మ్యాచ్ చూసా. కోల్కతా నైట్ రైడర్స్ ఆర్సీబీ అవుతుంది కదా, నమాజ్ టైం అయిపోతుంది. ఇంకా నమాజ్కి బయలుదేరి వచ్చేయడం. ఇంకా తరావీ నమాజ్ అదే స్పెషల్ నమాజ్ అనేది నైట్ 2 o'clock లేదా 2:30 నుంచి చదువుతారు అనమాట. ఇప్పుడు ఓన్లీ ఇషా నమాజ్ చదివేసి వచ్చేయడం 9కి మళ్ళీ రిటర్న్ ఇంటికి, ఓకేనా? నమాజ్ అల్హమ్దులిల్లా నమాజ్ ఫినిష్ అయిపోయింది. 9 అవుతుంది అనమాట టైం ఎగ్జాక్ట్. రూమ్కి బయలుదేరిపోవడం. మరి ఇంకా చెప్పాను కదా, లాస్ట్ 10 days నమాజ్ టైమింగ్స్ మారిపోయింది అనమాట. మిగతా గెస్ట్ నమాజ్ ఏదైతే ఉందో అదే తరావీ నమాజ్ అని చెప్పాను కదా, అది midnight 2 o'clock చదువుతారు అనమాట. నిన్న అయితే చదవడానికి అవ్వలేదు, ఆ చార్మినార్ వెళ్ళడం వల్ల షాపింగ్కి అక్కడే అయిపోయింది. అందువల్ల ఈరోజు 2 o'clock లేచి రావాలి మళ్ళీ నమాజ్కి. బయలుదేరదాం మరి రూమ్కి. అండ్ రూమ్కి వచ్చేసా అనమాట. ఇప్పుడు టైం ఏమొచ్చి 10 అవుతుంది. 9కి వచ్చేసా రూమ్కి. నేను వచ్చేసి అలా కొంతసేపు ఐపీఎల్ మ్యాచ్ చూసా. ఇంకా ఉంది కానీ పడుకోవాలా. ప్లస్ వర్కౌట్ కూడా చేయాలని చెప్పాను కాబట్టి వర్కౌట్ కూడా నేను అలాగ చూస్తూ మ్యాచ్ చేస్తాను అనమాట. పుషప్స్ చేస్తాను ఈరోజు. ఆల్రెడీ ఆ వీడియో నేను Day 11 రంజాన్ Day 11లో పెట్టా, చెస్ట్ వర్కౌట్కి సంబంధించింది. మళ్ళీ ఏం పెడతాం ఆ వీడియో సేమ్ అలాగే ఉంటుంది. వేరియేషన్ చేయొచ్చు, కాకపోతే ఇప్పుడు కొద్దిగా రెస్ట్ చేయాలి కాబట్టి బాడీకి కూడా అని సేమ్ ఏదైతే పెట్టానో Day 11లో అదే వేరియేషన్తో చేశాను అనమాట వర్కౌట్. పుషప్స్తో ఎక్కువ అది కాకుండా. అండ్ నైట్ డిన్నర్ ఏంటంటే హలీం ఉందన్నమాట. హలీం తినేసి 10:30 లోపు పడుకొని మళ్ళీ midnight 2కి లెగిస్తా, ఓకేనా? ఈ రోజుతో ఈ వ్లాగ్
ఇక్కడతో సమాప్తం అనమాట. ఈరోజు డే 21 అయిపోయింది అనమాట. మిడ్ నైట్ 2కి లేస్తాను కదా, అది డే 22తో రెడీ అవుద్ది వ్లాగ్. ఓకేనా? ఈ మన యొక్క వ్లాగ్ చాలా బాగా జరిగింది ఈరోజు. సెలబ్రిటీస్ కూడా చూశారు కదా, మీ అన్నయ్య నన్ను వచ్చిన వాళ్ళతో పాటు. అదనమాట. డైలీ వస్తుంటాయి ఎవరో ఒకరితో, కాకపోతే అప్డేట్ పెట్టట్లే, ఎందుకో పెట్టాలనిపించిందని పెట్టా అనమాట. అది చాలామందికి తెలిసి ఉంటుంది నా ప్రొఫెషన్ ఏంటనేది. ఈ వీడియో చూసినందుకు ఇంకా క్లియర్ అయిపోయి ఉంటుంది అనమాట ఏంటి నా ప్రొఫెషన్ అనేది, వ్యాపారం. ఓకేనా? అయితే మన ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి మంచి కామెంట్స్ పెట్టండి. ఇంకా మంచి మంచి డైలీ లైఫ్ నా వ్లాగ్ ఏంది అండ్ ఎలా మెయింటైన్ చేయాలి బాడీ ఏంది మొత్తం చూపిస్తాం మీకు ఏంటి. అండ్ ఇంకా 26th, ఈరోజు 22 కాబట్టి డేట్ 23, 24, 25, 26 ఈవినింగ్ బయలుదేరుతున్నాను హైదరాబాద్ టు విశాఖపట్నం అనమాట. అది కూడా వ్లాగ్ పెడతా మీకు, కంప్లీట్ వ్లాగ్ పెడతా హైదరాబాద్ టు విశాఖపట్నం. ఓకే, అయితే మరి మీరు కూడా తినేసి పడుకోండి. గుడ్ నైట్. మళ్ళీ రేపటి వ్లాగ్లో కలుద్దాం. ఇదన్నమాట నైట్ డిన్నర్ హలీం. ఇది తినేసి జాగ్రత్తగా పడుకొని 2 o'clock లెగుస్తా. ఈ రోజుతో ఈ వ్లాగ్ ఫినిష్.